చేపలు పూర్వం కనురెప్ప వేస్తూ భూమి మీదే తిరిగేవమ్మా. ఒకానొకప్పుడు ఏమైందంటే ఆ చేపల దగ్గరికి వెళ్ళి ఎవడో చెప్పాడు కవి, మీనాక్షి అని అమ్మవారికి ఒక నామం ఉంది, మీతోటే అమ్మవారి కళ్ళని చెప్తారు, మీ పేరు అమ్మవారు తన కళ్ళకి పెట్టుకుందిరా అని చెప్పారు. చెప్తే ఈ చేపలు అన్నాయి, ఓహో మన పేరు పెట్టుకుందిట అని ఆడచేపలు ముందు బయలుదేరే. ఎందుకని? ఓ ప్రసూతి గృహానికో ఆడదాని దగ్గరికో వెళ్ళి మాట్లాడేటప్పుడు ఆడవాళ్లు లోపలికి వెళ్ళి మాట్లాడతారు తప్ప మగవాళ్ళు మగవాళ్ళ దగ్గర కూర్చుంటారు. అంతేగాని మగవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి ఆడవాళ్ళు ఇంటి యజమాని దగ్గర కూర్చుంటే అపభ్రంశంగా ఉంటుంది. అందుకని ఆడచేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళి అదేదో బాగా దగ్గర బంధుత్వాలు ఉంటే అది మినహాయింపు అనుకోండి, వేరు విషయం. ఇప్పుడు ఈ ఆడచేపలు అమ్మవారి కన్నుల దగ్గరికి వెళ్ళి అమ్మవారి కన్నుల్ని మన పేరుతోటే పిలుస్తారట మీనాక్షి అని ఇలా చూస్తే అమ్మవారి కనురెప్ప ఇలా వేయదు, వేస్తే లోకాలకి లయమైపోతుంది, అందుకని ఇలాగే ఉంటాయి ఆ కళ్ళు. చూసేట అబ్బా అమ్మవారు కనురెప్ప వేయదురా, మనకేంటి రెప్పలు పడిపోతాయి, మనకి ఈ కళ్ళకి పోలిక అని అనుకుంటుంటే కొన్ని చేపలు అన్నాయిట, ఎలాగో వచ్చేసాం కదా కళ్ళదాకా, అమ్మవారు కనురెప్ప వెయ్యకుండా ఉంచుకోగలిగిన శక్తి కొంచెం మనం దొంగతనం చేసేస్తే చేసేద్దాం, ఎవరికి తెలుస్తుంది అని అమ్మవారి కను రెప్ప ఎలా పడదో అలాగే రెప్ప పడకుండా ఉండగలిగిన శక్తిని చేపలు అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేసేయటం. అమ్మవారి కళ్ళు ఇలా ఉండవుగా, ఇలా తిరుగుతుంటాయి. దృశాద్రాఘీయస్య ఇలా తిప్పుతుంటుంది ఆవిడ. ఇలా తిప్పుతుంటే భీమవరంలో మావుళ్ళమ్మ తల్లిలాగా ఇక్కడ వరకు ఉంటాయి ఆవిడ కళ్ళు, ఎంత అందంగా ఉంటాయో ఆ మావుళ్ళమ్మ తల్లివి. అలా ఈ కళ్ళెళ్ళి దొంగతనం జరిగితే పక్కింట్లో కదా చెప్తారు, చెవులకి చెప్పేట. చూసే చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి రెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయి, అందుకే ఇప్పుడు చేపలు రెప్పలు వేయకుండా తిరగగలుగుతున్నాయని చెప్పేయటం. చెప్తే ఈ మాటలు చేపలు విన్నాయిట. ఊరే మనం చేసిన దొంగతనం బయటపడిపోయింది, ఇవాళ కళ్ళు చెవులకి చెప్పాయి, చెవులేమో ఎవరికి చెప్తాయి, కవులకి చెప్తాయి. కవులు ఏం చేస్తారు, పద్యాల్లో రాసేస్తారు. ఇక మన బతుకు బయటపడిపోయింది, మనం ఎక్కడన్నా కనపడితే దొంగ దొంగ అంటారు, అందుకని మనం భూమి తిరగద్దని నీళ్లలో తిరుగుతున్నాయమ్మా పండించి అని. ఎక్కడ అసలు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఎక్కడ చేపలు నీళ్లలో తిరగడం.